హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న గ్లో ఎఫెక్ట్ పెట్టుకొని లిరికల్ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. గ్లో ఎఫెక్ట్ పెట్టిన తర్వాత మనకి టెక్స్ట్ మెల్ట్ అవుతున్నట్టు, టెక్స్ట్ పైన మనకి వాటర్ ఫ్లో వస్తున్నట్లు, రెయిన్ డ్రాప్, ప్లెయిన్, ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ పైన చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సాంగ్ సెలెక్షన్ చేయటం, లిరిక్స్ని సెర్చ్ చేయటం, రాయటం, గ్లో ఎఫెక్ట్ పెట్టడం, ఎక్స్పోర్ట్ చేయడం, ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా గైడ్ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సరిపోతుంది. నేను ఈ వీడియోలో రెండు అప్లికేషన్స్ని యూజ్ చేస్తాను. ఒకటేమో కైన్ మాస్టర్ అప్లికేషన్, రెండవదేమో నూడ్ అప్లికేషన్. ఇవి రెండిట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారు ఏంటని ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకేనా? మీ దగ్గర కైన్ మాస్టర్లో లేటెస్ట్ వెర్షన్ లేకపోతే 5.1.1.2 లేటెస్ట్ వెర్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నూడ్ అప్లికేషన్ కూడా మీ దగ్గర లేటెస్ట్ వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే ఉంది. అయితే మీకు నూడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వకపోయినా, నూడ్ అప్లికేషన్ ఎక్స్పోర్ట్ అవ్వకపోయినా నేనేం చేయలేను. మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే ఈ నూడ్లో రాదు కాబట్టి వేరొక మొబైల్లో ట్రై చేయండి నూడ్ అప్లికేషన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి 16:9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఇమేజెస్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్. ఈ బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ సైజ్ మీరు ఎంత పెట్టుకోవచ్చు. 10, 20, 13 సెకండ్స్, 15 సెకండ్స్ అండ్ 30 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 15 సెకండ్స్ పెట్టాను. సో ఇంకా అవసరం అయితే ఎక్కువ కూడా పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్ సో 20 సెకండ్స్ పెట్టాను. పెట్టేసి ఇప్పుడు 20 సెకండ్స్ పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మీకు ఏదైనా ఒక సినిమాలో సాంగ్ తెలిసి ఉంటే చాలా సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఉన్న గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఒక బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసుకొని మీరు ఏ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మూవీ పేరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను నీ కోసం అని కొట్టేసి సాంగ్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసి కిందకి వెళ్తున్నాను. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చాలా వెబ్సైట్లు వచ్చి ఇందులో నా సాంగ్ స్టార్ట్ కామని వస్తుంది. సో ఇది చూడండి, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. కిందకి వెళ్ళండి. ఈ నీ కోసం మూవీలో నేను ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాను. కిందకి వెళ్తున్నా చూడండి. ఇక్కడ మనకి సాంగ్స్ లిస్ట్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ 2 ఉంటాయి. నీ కోసంలో ఏంటంటే ఓకే, ఇక్కడ MP3 నీకోసం 2 అని ఉంది, నీకోసం అని ఉంది. ఇక్కడ ఆర్పి పట్నాయక్ది ఉంది. నేను అది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సాంగ్ని ఇలా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు పైన డౌన్లోడ్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా సింపుల్ ఇది. ఇలా సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంగ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇట్లా వదిలేసేయండి. ఇక గూగుల్ సెర్చ్ని ఇలా వదిలేసి మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసేసారు కదా. ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఆడియో బటన్ని ట్యాప్ చేయండి. ఆడియో బటన్ని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫోల్డర్స్లోకి వచ్చాను. ఫోల్డర్స్లోకి వచ్చి డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాను కదా నీకోసం అని. సో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి పైన ఇంటూ మార్క్. ఈ సాంగ్ ఎక్కడ ప్లే చేసుకొని సో ఈ మ్యూజిక్ ఎక్కడ వరకు ఎండ్ అయిపోతుంది, సాంగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను కొంచెం ఈ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ పెంచుకుంటాను, తర్వాత కట్ చేసి చూపిస్తాను. మీకు సౌండ్ పెడతాను, మీకు అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. కరెక్ట్గా 44 సెకండ్స్ దగ్గరకు వచ్చి పెట్టాను. ఓకే రైట్, ఇప్పుడు ప్లే చేస్తా. రైట్, ఇక్కడ 45 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 45 సెకండ్స్ దగ్గర పెట్టేసి పైన సిజర్ సింబల్ కిందకు వస్తే సిజర్ సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని ఉంటుంది. దీన్ని కట్ చేశాను. ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి ఇప్పుడు దీన్ని నొక్కి పట్టాను. కట్ చేసిన పార్ట్ని నొక్కి పట్టేసి ఫ్రంట్కి డ్రాగ్ చేస్తున్నా. చూడండి, ఇలా డ్రాగ్ చేశాను కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్లే అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. రైట్, నాకు కరెక్ట్ పాయింట్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే సౌండ్ తగ్గించేసుకుంటాను, ఎందుకంటే మ్యూట్ చేసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు లేని ఆలోచనల దగ్గర స్టార్ట్ అయింది ఈ సాంగ్. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు నేను నీకోసం సాంగ్స్ లిరిక్స్ అని సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా వెబ్సైట్లు అయితే వచ్చినాయి. మీకు నచ్చిన ఏ వెబ్సైట్ అని తీసుకోవచ్చు. సో సాంగ్ టైటిలే నీకోసం కాబట్టి నేను టైటిల్తో సెర్చ్ చేశాను. ఆ సాంగ్ టైటిల్తో సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ కిందకి వెళ్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఆ వెబ్సైట్లో ఓపెన్ అయితే ఇక్కడ చూడండి నాకు లిరిక్స్ అయితే వచ్చాయి.
ఇవన్నీ లిరిక్స్. అయితే నాకిప్పుడు ఎప్పుడూ లేని ఆలోచనలు ఇక్కడ నుంచి చూడండి ఎప్పుడూ లేని ఆలోచనలని. సో, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్. ఎప్పుడూ లేని ఆలోచనలు. ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కాపీ క్లిక్ చేస్తాను. కాపీ చేశాను. ఇప్పుడు నేను నా బ్రౌజర్‌లోకి వచ్చాను. వచ్చేసి లేయర్ ట్యాప్ చేశాను. టెక్స్ట్‌ని ట్యాప్ చేశాను. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా! లెటర్‌కి మనకి వాటికి అక్కడ మీరేంటంటే బిగ్ లెటర్ పెట్టండి. సో, ఇక్కడ నేను పెడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా పెట్టేసి ఓకే చేయండి. ఓకే చేశారు కదా! కొంచెం పెద్దగా చేయండి. ఈ టెక్స్ట్‌ని ఎక్కడి వరకు మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను ఒక 20 సెకండ్సో, 30 సెకండ్సో రాయాలనుకున్నా కాబట్టి 20 సెకండ్స్ దగ్గర తీసుకొచ్చి బ్లాక్ స్క్రీన్ ఇమేజ్‌ని టచ్ చేసి సిజర్ సింబల్ కట్ చేశాను. ఓకే. రైట్. 20 సెకండ్స్ లిరిక్స్ రాయాలని టార్గెట్ పెట్టుకున్నా. ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఎప్పుడూ లేని ఆలోచనల పైన క్లిక్ చేశాను. ఏఏ పైన ట్యాప్ చేశాను. నాకు ఏ ఫాంట్ నచ్చలేదనుకోండి. ఇక్కడ మీరేం చేయాలంటే పైన స్టోర్ సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఈ హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి మూడోది హ్యాండ్ డ్రాస్ షేప్స్ అని ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని ఇన్‌స్టాల్ చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫాంట్ చూపిస్తాను మీకు. 2 ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేసుకుందురు. ఇది. ఈ ఫాంట్ ఓకేనా? పసిఫిక్ ఏదో సంథింగ్ ఉంది. సో, అది ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసి బ్యాక్‌కెళ్ళండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్‌లోకి ఇవి 2 వస్తాయి. ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటూ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చేసాను కదా! ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని పట్టుకొని కొంచెం పెద్దగా చేశాను. చేసేసి ఇప్పుడు నేను ప్లే చేశాను. ఈ ఫస్ట్ ప్లే చేసే ముందు ఈ లిరిక్స్‌ని అంటే ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా రకాలుంటాయి మీకు. లెటర్ బై లెటర్ అని, కవరేజ్ అని. సో, ఇక్కడ మీకు కనపడుతుందా? సో, ఈ విధంగా. ఇలా మీకేది నచ్చితే అది పెట్టుకోండి. ఇప్పుడు నాకు లెటర్ బై లెటర్ పెట్టాను. రైట్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఈ లిరిక్స్ ప్లే చేశాను. ఈ లిరిక్స్ నాకు ఎక్కడి వరకు వస్తాయో చూసుకొని అక్కడ కట్ చేశాను. ఆఫ్ చేశాను. ఇలా జూమ్ చేసుకుంటున్నాను. నాకు ఈ లిరిక్స్ ఇక్కడి వరకు ప్లే అయినాయి. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని ట్యాప్ చేశాను. సిజర్ సింబల్ ట్యాప్ చేశాను. స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ ఉంది. దీన్ని కట్ చేశాను. ఇక్కడ కట్ చేసి ఇక్కడ నుంచి లిరిక్స్ మారుతున్నాయి కదా! మళ్ళీ నేను ఇప్పుడు బ్రౌజర్‌లోకి వచ్చాను. ఇందాక ఎక్కడికైతే ఆపానో అక్కడి నుంచి మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. సో, ఈ లిరిక్స్‌ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి మళ్ళీ కైన్ మాస్టర్‌లోకి వచ్చాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన కీబోర్డ్ సింబల్ ట్యాప్ చేసి ఇది పూర్తిగా ఎరేజ్ చేశాను. ఇలా చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. చేసేసి ఐ ఉంది కదా! ఇప్పుడు ఐని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కేని మళ్ళీ ఇక్కడ ఈని ఇవన్నీ బిగ్ లెటర్స్ పెట్టాలి మీరు. సో, ఎందుకంటే మీకు చాలా బాగా కనపడాలంటే బిగ్ లెటర్ ఉండాలి. ఇప్పుడు దీని ఫాంట్ స్టైల్ మార్చేయండి మీరు. ఇక్కడ ఏఏ పైన ట్యాప్ చేయండి. హ్యాండ్ రైటింగ్‌లోకి రండి. సెకండ్‌ది తీసుకోండి ఇంటూ మార్క్. ఫస్ట్ లిరిక్స్‌కేమో మనకి ఈ స్టైల్ వస్తుంది. సెకండ్ లిరిక్స్‌కేమో ఈ ఫాంట్ వస్తుంది. మళ్ళీ ఈ సెకండ్ లిరిక్స్ ఎక్కడి వరకు అయిపోతున్నాయో చూసుకోండి. కంప్లీట్ ఇక్కడ వరకు అవుతున్నాయి కదా! మళ్ళీ సెకండ్ లిరిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్యాప్ చేసి స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేయండి. కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నాకు లిరిక్స్ మారుతున్నాయి కదా! ఆ మారిన లిరిక్స్ ఎక్కడి వరకు మారుతున్నాయి? సో, ఇవి ఇక్కడి వరకు మారుతున్నాయి. మళ్ళీ వీటిని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కైన్ మాస్టర్‌లోకి వచ్చేసి ఇప్పుడు కట్ చేసిన పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ సింబల్ ట్యాప్ చేసి ఇది పూర్తిగా ఎరేజ్ చేశాను. చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేశాను. ఇలా వచ్చింది. సో, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని ఫాంట్ ఈ ఫాంట్ ఒకటే కాబట్టి మళ్ళీ మూడో పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసి ఇప్పుడు ఫస్ట్‌ది పెట్టండి. పెట్టారు కదా! పెట్టేసి ఇది మళ్ళీ ఇది ఎక్కడి వరకు అయిపోతుందో చూసుకోండి. ఇక్కడి వరకు అవుతుంది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ కట్ చేయండి. కట్ అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ వేరొక పార్ట్ లిరిక్స్‌ని కాపీ చేసుకోండి. నేను కాపీ చేస్తున్నా చూడండి. ఇలా మీరు పాట వింటూ ఆ వింటున్న లిరిక్స్‌కి మ్యాచ్ అయ్యేదాకా కాపీ చేయాలి. కాపీ చేసుకోవడం అక్కడ పేస్ట్ చేయడం. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు కట్ చేసిన పార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కీబోర్డ్ సింబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మొత్తం ఎరేజ్ చేసి ఇట్లా ఓకే చేశాను. ఇలా వచ్చింది. చిన్నగా చేశాను. అయితే ఈ ఫాంట్ ఒకటే కాబట్టి ఇప్పుడు ఈ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఏ పైన ట్యాప్ చేసి ఇంకొక ఫాంట్ తీసుకున్నాను. ఇంకొక స్టైల్. ఇప్పుడు ఫాంట్ స్టైల్స్ మార్చేశాను. ఇప్పుడు సాంగ్ పెట్టడం, లిరిక్స్ రాయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు వీటికి ఎమోజిస్ పెట్టాలి. దానికోసం ఫస్ట్‌కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో నేను 4 ఎమోజిస్ ఇచ్చాను. సో, ఆ 4 డౌన్లోడ్ చేసుకుంటారు కదా! మీకు స్పెసిఫిక్‌గా ఒక లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో ఫస్ట్‌లోనే ఏంటంటే క్యారెక్టర్ ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు మీడియా ఫైర్‌లో ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్‌లో మీకు ఇవన్నీ వరుసగా ఉంటాయి. ఒక 10 రకాలు ఉంటాయి. మీరు అవన్నీ వరుసగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడికైతే వాటిని డౌన్లోడ్ చేసుకున్నారో ఒక్కోటి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎమోజీ తీసుకున్నా. ఈ క్యారెక్టర్
ఓకేనా. ఇలాంటివి మీకు డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఇది ఇక్కడ కిందకి పెట్టేశాను. ఇప్పుడు టెక్స్ట్ని ట్యాప్ చేసి కొద్దిగా పైకి జరిపాను, కొంచెం పైకి జరిపి, సో ఇది కొంచెం పైకి జరిపాను. ఇప్పుడు ఈ యొక్క ఎమోజీని కొంచెం దూరం జరిపేసి ఫస్ట్ లిరిక్స్ ఎండింగ్ వరకు వచ్చి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్యాప్ చేసి కట్ చేశాను. కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ని అంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎమోజీని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్ యానిమేషన్లో నాకు నచ్చింది ఇచ్చుకుంటాను. స్లైడ్ రైట్, ఓకే బాగుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెక్స్ట్ దగ్గరకు వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏదైనా మీ ఇష్టం, అది ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఈ కిందకి పెట్టండి. ఇప్పుడు టెక్స్ట్ని ట్యాప్ చేయండి, టెక్స్ట్ని పైకి జరపండి కొద్దిగా, ఇలా పైకి జరిపి ఈ టెక్స్ట్ని మళ్ళీ ఈ యొక్క ఎమోజీస్ని కూడా కొద్దిగా పైకి జరపండి. సో జరిపేసి కొంచెం దూరం వీటిని డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్ లిరిక్స్ దగ్గరకు వచ్చి ఈ ఎమోజీని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్యాప్ చేసి కట్ చేయండి. కట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఇన్ యానిమేషన్ పెట్టండి. మళ్ళీ ఇది ఇన్ యానిమేషన్లోకి వచ్చాను. ఫేడు, స్లైడ్ రైటు, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ అప్, క్లాక్ వైజ్ మన ఇష్టం, అది ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇలాంటి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇలా పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ మూడో టెక్స్ట్ దగ్గరకు వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి పెట్టండి. ఈ టెక్స్ట్ని ట్యాప్ చేయండి ముందు, ఇది కొద్దిగా పైకి జరపండి, జరిపేసి ఇప్పుడు మళ్ళీ ఈ టెక్స్ట్ని ట్యాప్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సిన ప్లేస్లోకి. ఇలా చేసుకొని ఇది కూడా ఎక్కువ దూరం డ్రాగ్ చేసి మళ్ళీ థర్డ్ లిరిక్స్ ఎండింగ్ వరకు వచ్చి మళ్ళీ సేమ్ ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ కట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లిరిక్స్ దగ్గరకు వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను, ట్యాప్ చేసేసి ఇంకొకటి పెడుతున్నా. సో నాకు నచ్చిన మోడల్ ఇలా పెట్టేసి చిన్నగా చేశాను, ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసి పై టెక్స్ట్ని ట్యాప్ చేశాను, కొద్దిగా పైకి జరుపుకున్నాను, జరిపేసి ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ పెట్టా. రైట్, ఇప్పుడు దీనికి ఇన్ యానిమేషన్ పెడదాం. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. పెట్టేశాను అండ్ దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ దీనికి ఇన్ యానిమేషన్ పెట్టలేదు, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్, సో వీటికి ఇన్ యానిమేషన్ పెట్టండి బాగుంటుంది. రైట్, అయిపోయింది. సో మీకు ఎట్లా కావాలితే అట్లా ఇట్లా జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ లిరిక్స్ని సేవ్ చేద్దాం. పైన సేవ్ సింబల్ ట్యాప్ చేసి 1080 720 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్టెడ్ మాత్రం 76 MBPS చాలు. ఎగ్జాంపుల్ నేను 8 MBPS పెట్టి సేవ్ చేశాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీకు ఈ వీడియోని ఇస్తే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే సో నేనేం అప్డేట్ చేసినా, నేనేం అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండండి. ఏదైనా ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని, సో మీలో చాలామంది కూడా లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసేసి ఇప్పుడు నేను నా ఫోన్లో ఉన్న నూడ్ వీడియో అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నా. ఇది చాలామందికి సపోర్ట్ చేయట్లేదు ఈ అప్లికేషన్, సో దానికి నేనేం చేయలేను. అది అప్లికేషన్ ఎక్కువ ఎంబీ ఉంది కాబట్టి దాని ప్రాబ్లం అది. సో మీ ఫోన్లో ఇన్స్టాల్ అవ్వకపోతే మీ ఫ్రెండ్ ఫోన్లోనో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లోనో ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ పైన న్యూ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ 16:9 ఉంది కదా, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ప్లస్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. మీడియా అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. వీడియో అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే వీడియోని సేవ్ చేసుకున్నారో మీకు రీసెంట్స్ ఓపెన్ అవుతుంది. ఆ రీసెంట్లో చూపిస్తుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. లేకపోతే 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ వస్తాయి కదా, పైన ట్యాప్ చేసి మీ ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళి ఏ ఫోల్డర్లోకి అయితే ఎక్స్పోర్ట్ అయిందో అక్కడ నుంచి తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు 3 లైన్స్ పైన క్లిక్ చేసినా మీకు రీసెంట్స్ ఓపెన్ అయితే అక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ప్లే చేస్తే ఇలా ప్లే అవుతున్నాయి. ఇప్పుడు పాస్ చేశాను. చేసేసి ఇక్కడ నేను కింద ప్లస్ బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అసెట్ స్టోర్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గ్లో అని ఉంటుంది, గ్లో స్కాన్ అని ఉంటుంది. గ్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు కలర్, గ్లో కలర్ మీకు మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి. సో ఇక అది మీ పర్సనల్. ఈ కలర్ తీసుకొని ఈ పైన 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఇలా హైడ్ అయింది. ఇక్కడ మనకి ఇంటెన్సిటీ అని ఉంది కదా, ఈ 1.0 అని ఉంది కదా, సో ఇక్కడ కరెక్ట్గా ఫింగర్ పెట్టి పైకి జరిపితే ఇంటెన్సిటీ పెరుగుతుంది. చూడండి పెరిగిందా. సో ఇక్కడ మీకు దానిపైన ఆప్షన్ మళ్ళీ 1.0 అని ఉంది, ఇక్కడ టచ్ చేసి పెంచితే సో ఇంకా పెరుగుతుంది. సో మనకి ఇక్కడ పైన ఇంకా ఏమైనా కావాలంటే ఇట్లా జస్ట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇలా. సో ఇంకా అది మన చేతుల్లో ఉంటుంది, ఇట్లా కలర్ అడ్జస్ట్మెంట్ అనేది సో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేశాను అనుకోండి, ఇలా ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత దీనికి మనం మెల్ట్ అయినట్టు లేకపోతే రెయిన్ డ్రాప్స్ అనేది ఎట్లా పెడతారంటే అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది ప్రీవ్యూ స్పీడ్ అనేది చాలా స్లో ఉంటుంది, చాలా స్లోగా ప్రీవ్యూ అయితే అవుతుంది.
సో మీకు చూడండి ఇలా వస్తుంది. సో ఇది మనకి ప్రివ్యూ స్పీడ్ ఎందుకు స్లో ఉందంటే నోడ్ అప్లికేషన్ ప్రాబ్లమ్ అది. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ 3 లైన్స్ పైన ట్యాప్ చేస్తే హైడ్ అయింది. కిందకెళ్ళండి, కింద ప్లస్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఉంటుంది, అసెట్ స్టోర్ ఉంటుంది. అసెట్ స్టోర్లోకి రండి. అసెట్ స్టోర్లో మీకు ఇక్కడ చూడండి నేచర్ అని ఉంది, ఇక్కడ మీకు వాటర్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు మెల్ట్ అవుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ X125 అని ఉంటుంది ఇక్కడ డైరెక్షన్. దీన్ని కొంచెం పైకి జరపండి. ఎంతవరకు జరుపుతారంటే సో 157 వరకు జరుపుకోవచ్చు. చూడండి రైట్, నేను 158 పెట్టాను. ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, మీకు అదేంటంటే వాటర్ ఫ్లో అవుతున్నట్టు, నీళ్ల పైన లిరిక్స్ వెళ్తున్నట్టు. మీరు ఆల్రెడీ చాలా వీడియోలు చూసే ఉంటారు, యూట్యూబ్ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఇలా అవుతుంది. సో ఇదొక రకంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే చెప్తాను, సో అది కూడా చూడండి. సో ఇదొక స్టైల్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎలా సేవ్ చేసుకుంటారంటే, ఇది సేవ్ అయిపోయింది అనుకోండి. సో ఇది ఎగ్జాంపుల్కి ఇది అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే, సో ఇట్లా నచ్చితే సేవ్ చేసుకోండి. సేవ్ ఎలా చేస్తారంటే, ఇక్కడ సేవ్ సింబల్ టచ్ చేయండి. ఇక్కడ గ్రీన్ సింబల్ టచ్ చేస్తే సేవ్ అవటం స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ మనకి, ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ కింద ప్లస్ పైన క్లిక్ చేశాను, అసెట్ స్టోర్లోకి వచ్చాను. ఇక్కడ మనకి మళ్ళీ నేచర్లోకి వచ్చాను. ఇక్కడ రెయిన్ డ్రాప్స్ అని ఉంది, దీన్ని ట్యాప్ చేశాను. ఈ రెయిన్ డ్రాప్స్లో ఇవి 2 జీరోలు చేసేయాలి, చూపిస్తాను మీకు. ఓకే చేశాను. అండ్ కిందది కూడా సో మొత్తం జీరోస్ పెట్టేస్తాను. అప్పుడు నీట్గా రెయిన్ డ్రాప్స్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే మీకు ఈ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. మీరు రెయిన్ డ్రాప్స్ పెట్టుకోకుండా సేవ్ చేయొచ్చు గ్లో పెట్టిన తర్వాత. సో గ్లో పెట్టిన తర్వాత మీరు నార్మల్గా కూడా సో ఇట్లా సేవ్ చేయొచ్చు. ఎలా అయినా మీరు సేవ్ చేసుకునే విధానం మారుతుంది. ఫస్ట్ గ్లో పెట్టి సేవ్ చేసుకుంటే ఒక వీడియో అవుతుంది. ఇప్పుడు ఫ్లో ఎఫెక్ట్ పెట్టి సేవ్ చేసుకుంటే అది 2 వీడియో అవుతుంది. వాటర్ డ్రాప్స్ పెట్టుకొని సేవ్ చేసుకుంటే అది 3 వీడియో అవుతుంది. ఇది సేవ్ చేసిన తర్వాత మీకు చాలా బాగా వస్తుంది. మీరు స్క్రీన్ పైన ఫస్ట్లో చూశారు కదండి, అలా వస్తుంది. ఇప్పుడు ఎలా సేవ్ చేస్తారంటే, షేర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి గ్రీన్ సింబల్ ఉందా, దీన్ని టచ్ చేయండి. సో నేను ఈ వీడియోలో వాడిన ఈ క్యారెక్టర్ సింబల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మీకు చెప్పానే, ఆ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్లే సింబల్ ట్యాప్ చేశాను. ఇది చూడండి ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మీకు తర్వాత స్క్రీన్ పైన ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే అన్నట్టు వస్తుంది. సో ఇది ఎక్స్పోర్ట్ అవడానికి మీకు చాలా టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఈ వీడియోని క్లోజ్, మీ ఫోన్ సైలెంట్లో పెట్టండి, యాప్ని క్లోజ్ చేయకండి, వేరేది ఏది యూస్ చేయకండి, అప్పుడు ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఈ వీడియో. ఈ విధంగా అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.